పార్టీ హైదరాబాద్ను టార్గెట్ చేసింది. ఎంఐఎంని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలని బాగా గట్టిగా ట్రై చేస్తుందంట. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు న్యాయవాది షానాజ్ తబస్సుమ్ ఆమెను బరిలోకి దింపబోతుంది. నిజంగా ఓల్డ్ సిటీలో రోజుకు ఒక పేరు వస్తుంది. నిన్న షానవాజ్ అని పేరు వచ్చింది, ఈరోజు తబస్సుమ్ పేరు వచ్చింది. ఎవరికి ఇస్తారో ఆల్రెడీ లిస్టు ఫైనల్ అయిందని చెప్తున్నారు. కాకపోతే మరి ఎందుకో ఇంకా రిలీజ్ కాలే, మరి ఈరోజు రేపు అవుతుండొచ్చు. ఇక కాంగ్రెస్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దింపాలని భావిస్తున్న షానాజ్ తబస్సుమ్ సుప్రీంకోర్టు న్యాయవాది అట. ఆమె ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు కూడా. వచ్చే లోక్సభ ఎలక్షన్లకు అభ్యర్థులను నిర్ణయించేందుకు నిన్న ఢిల్లీలో సమావేశమైంది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా షానాజ్ ప్రస్తావన తెర మీదకి వచ్చిందట. ఈమెకే టికెట్ ఇస్తారు అని మొత్తానికైతే భావిస్తున్నారు. చూడాలి. ఇక్కడ 60% ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి ఇవ్వడంపై తర్జన భర్జన. ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా విన్నింగ్ ఛాన్సెస్పై చర్చ. అంటే నిజంగా ఓవైసీ మీద వ్యతిరేకత అయితే ఉంది. ఆయన ఏదో రెచ్చగొడతారు తప్ప అక్కడ లోకల్ ఏమీ డెవలప్మెంట్ చేయలేదన్న విమర్శ ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. కాకపోతే ఓవైసీని ఓడించడానికి ఎప్పటివరకు ఎవరు కూడా సీరియస్ ఎఫర్ట్ అయితే పెట్టలే. నిజంగా సీరియస్ ఎఫర్ట్ లాస్ట్ టైం కానీ అంతకుముందు కానీ కేసీఆర్ కనుక సీరియస్ ఎఫర్ట్ పెట్టుంటే నిజంగా గెలిచేటోడేమో కేసీఆర్ పార్టీ. కానీ వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి అక్కడ పెట్టలేదు. ఈసారి కేసీఆర్కి అంత ఛాన్స్ లేకుండా పోయింది. సార్ కాంగ్రెస్కి అయితే కొంచెం స్కోప్ ఉంది. ఈ నేపథ్యంలో ఓవైసీని ఓడించి సత్తా చూపాలని వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఇక మైనార్టీ ముద్రకు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా తోడవుతుంది అని ఇగో చూడండి. 1984 తర్వాత అంటే 30 ఏళ్ళ నుంచి అక్కడ ఎవ్వరు గెలుస్తలేరు. ఏకపక్షంగా ఎంఐఎం గెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈసారి స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టాలని అయితే చూస్తున్నారట. చూడండి, ఓవైసీ పోటీ ఇద్దరు మహిళల పైన. ఓకే, ఆల్రెడీ బీజేపీ కూడా మహిళకే టికెట్ ఇచ్చింది. మరి కాంగ్రెస్ కూడా మహిళకే టికెట్ ఇస్తే ఓవైసీ ఇద్దరు మహిళల పైన పోరాడాల్సి వస్తుంది అని కూడా అంటున్నారు. చూడాలి. మరి 60% ముస్లిం ఓటు బ్యాంకే ఉంది. అయినప్పటికీ మరి ఏం చేస్తారో చూడాలి. మహిళలు కనుక ఒకవేళ ఈమెకు సపోర్ట్ ఇస్తే మరి గెలవచ్చు. మరి అది సాధ్యమా, ఏం జరుగుతుందనేది చూడాలి. అసలు ఎవరికి టికెట్ ఇస్తారని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆమెకి ఇచ్చే అవకాశం ఉందని అయితే